నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కొత్త పింఛన్ దరఖాస్తుకు ఓటరు కార్డుతో ప్రభుత్వం లంకే వైకాపాకు ఓటు వేసేలా ఒత్తిడి తెచ్చేందుకేనని విమర్శలు తెలంగాణలో భాజపా జనసేన కలిసి పనిచేయాలన్న షా ఏపీ రాజకీయాలను ప్రస్తావించిన పవన్ ఎస్టీ మహిళపై పోలీసుల దాష్టీకంపై నామమాత్రపు చర్యలు బీఆర్కు మోపిదేవి ఎస్ఐ బెయిలబుల్ సెక్షన్లతో నిందితుడి విడుదల మంగళగిరి ఎయిమ్స్ కు నీటి వసతి కల్పనలో నిర్లక్ష్యం మళ్లీ ఫిబ్రవరికి గడువు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం అమెరికాలోని లెవిస్టన్ మైనే ప్రాంతాల్లో దుండగుల కాల్పులు 22 మంది మృతి 50 మందికి పైగా తీవ్ర గాయాలు అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. 2 వేర్వేరు చోట్ల దుండగులు జరిపిన దాడుల్లో 22 మంది మృతి చెందగా సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. లెవిస్టన్ మైనే ప్రాంతాల్లో దుండగులు కాల్పులు జరిపారు. 2 చోట్ల బార్, రెస్టారెంట్లపై ఆయుధాలతో దుండగులు దాడికి పాల్పడినట్లు సమాచారం. కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఇకపై ఓటరు ఐడి కార్డు ఇవ్వాల్సిందే లేదా పాస్పోర్ట్ వివరాలైనా ఇవ్వాలి. అయితే ఎలాంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వని ప్రభుత్వం సంబంధిత పోర్టల్లో మార్పు చేసింది. సామాజిక మాధ్యమాల ద్వారా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు లేని నిబంధనలను ఇప్పుడు కొత్తగా చేర్చడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సామాజిక భద్రతా పింఛన్ల అర్హతకు ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఓటర్ కార్డు, పాస్పోర్టుతో లంకెపెట్టింది. ఇకపై కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేసుకునే వారికి నివాస ధృవీకరణ కోసం వీటిని తప్పనిసరిగా సేకరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పింఛన్ వెబ్ పోర్టల్లో మార్పులు చేసింది. ఇప్పటి వరకు దరఖాస్తుదారుల వయస్సు, చిరునామా ధృవీకరించేందుకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీన్ని కొనసాగిస్తూనే 4 రోజుల క్రితం ఓటర్ ఐడి, పాస్పోర్టును తప్పనిసరి చేస్తూ గ్రామ వార్డు సచివాలయాలకు సమాచారాన్ని పంపారు. అయితే దీనిపై అధికారిక ఉత్తర్వులు ఇవ్వకుండా కేవలం సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం పంపినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు మరో 5 నెలలు మాత్రమే గడువున్న నేపథ్యంలో పింఛను లబ్ధి పేరుతో ప్రభుత్వం దరఖాస్తుదారుల ఓటర్ ఐడి నంబర్లను సేకరించే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో దొంగ ఓట్ల చేరికలు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్ల తొలగింపు, ఇష్టానుసారంగా పోలింగ్ బూత్ల మార్పుపై ఎన్నికల సంఘానికి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా తెరచాటుగా పోర్టల్లో మార్పులు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటరు ఐడి సేకరణ ద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటేయాలని లబ్ధిదారులపై ఒత్తిడి చేయబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలా వేస్తేనే పింఛను ఇస్తామని వారికి అన్యాపదేశంగా సమాచారం ఇవ్వబోతున్నారా? లేకపోతే 4.5 పాటు అవసరం రాని ఓటరు ఐడి వివరాల సేకరణను ప్రభుత్వం ఎన్నికల ముందు ఎందుకు తెరపైకి తెచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటర్ ఐడిని పోర్టల్లో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 18 ఏళ్లలోపు వారికి మాత్రం ఆప్షనల్ అని పేర్కొంది. చాలా మందికి ఓటర్ కార్డులోని నివాస చిరునామా రాష్ట్రంలోనే ఉన్నా వేరే చోట ఉన్న పిల్లల దగ్గరో వృత్తిరీత్యా మరో ప్రాంతంలోనూ ఉంటున్నారు. అలాంటి వారు కొత్తగా పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తనుంది. సామాజిక భద్రత పింఛన్లు ఇచ్చేదే పేదలకు. అందులోనూ మెజారిటీ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల పింఛన్లే. మరో 6 రకాల పింఛన్లు కుల వృత్తుల ఆధారంగా ఇస్తున్నారు. ఇక ఆరోగ్య పింఛన్లు, హిజ్రాలకు పింఛన్లు ఉన్నాయి. కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేసుకోవాలంటే ఓటర్ కార్డు, అది లేని పక్షంలో పాస్పోర్టు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతోంది. సాధారణంగా పాస్పోర్టు మధ్యతరగతి, పైస్థాయి వారికి ఉంటుంది.
లేదా గల్ఫ్ ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లిన వారికి ఉంటుంది. వ్యక్తి నివాస స్థలాన్ని ధృవీకరించుకునేందుకు 21 ధృవీకరణలు ఉండగా పాస్పోర్టు వివరాలివ్వాలనే వింత నిబంధన ఏమిటని ప్రజలు విస్తుపోతున్నారు. తెలంగాణలో భాజపా జనసేన మధ్య పొత్తు పొడిచింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కు భాజపా అగ్రనేత అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. శుక్రవారం తన హైదరాబాద్ పర్యటనలోపు సీట్ల సర్దుబాటుపై అవగాహనకు రావాలని తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై ఇరు పార్టీలు ప్రాథమిక అంచనాకు రాగా జనసేన 33 సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అటు సమావేశంలో ఏపీ రాజకీయాలపైన ఇరువురి మధ్య చర్చ జరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రాథమిక అవగాహనకు వచ్చిన ఇరు పార్టీల నేతలు బుధవారం సాయంత్రం అమిత్ షాను కలిసి సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తాను శుక్రవారం హైదరాబాద్ కు వస్తున్నానని, ఆ లోపు సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని వారికి అమిత్ షా సూచించినట్లు తెలిసింది. అందుకు కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అంగీకరించారు. అంతర్గతంగా పార్టీలో చర్చించుకుని ఎవరెక్కడ పోటీ చేయాలనుకుంటున్నది చెబుతామని వారు చెప్పినట్లు సమాచారం. జనసేన నాయకులు ఉమ్మడి హైదరాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో 33 సీట్లు అడుగుతున్నట్లు తెలిసింది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్లు భేటీ కావాలనుకున్నా ఆయన మరో సమావేశంలో ఉండటంతో కలవలేకపోయారు. గతంలో పవన్ కళ్యాణ్తో హైదరాబాద్ లో ప్రాథమికంగా చర్చించామని కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడదామని పవన్ కళ్యాణ్ అనడం వల్లే ఆహ్వానించినట్లు తెలిపారు. మొదటిసారి నేను ఒకసారి హైదరాబాద్లో ప్రాథమికంగా ఒకసారి కలిశాము. ఆ రోజు కొద్దిసేపు చర్చించాము. ఈరోజు వారు పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వారు వచ్చారు. ఈరోజు జాతీయ నాయకత్వంతో మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలు, పొత్తు వివరాలుగా నేను విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఎన్డీఏ భాగస్వామి ఎవరు మా పార్టీకి ఈరోజు? పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ పరిధిలోనే ఈరోజు చర్చలు ఉంటాయి. మిగతా అన్ని కూడా ఆంధ్రలో చర్చ జరుగుతుంది. మన ఎన్డీఏ ఆయన భాగస్వామి కాబట్టి తెలంగాణలో ఆయన ముందుకొచ్చాడు కాబట్టి ఈరోజు చర్చలు జరుగుతాయి. ఈ సమావేశంలో అమిత్ షా, పవన్ కళ్యాణ్లు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల గురించి హోంమంత్రికి పవన్ కళ్యాణ్ వివరించగా ఆంధ్రప్రదేశ్ కు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటామని, రాష్ట్ర అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని, కష్టపడి పనిచేయాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో జనసేన కలిసి వెళ్తున్న విషయం అమిత్ షా వద్ద చర్చకు రాలేదని, తెలంగాణలో కలిసి పనిచేసే విషయం మాత్రమే చర్చకు వచ్చినట్లు తెలిసింది. కష్టాలు చెప్పుకోలేని వారికి మన ప్రభుత్వం గొంతుకైంది అని ముఖ్యమంత్రి జగన్ తరచూ చెబుతుంటారు. కానీ సాక్షాత్తు అధికార పార్టీ నేత ఎస్ఐ చేతిలో దాష్టీకానికి గురైన ఎస్టీ మహిళల గొంతును పోలీసులు నొక్కేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె కొత్తపాలెంలో జరిగిన ఘటనలో అధికారులు సకాలంలో స్పందించలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సందర్భమేదైనా ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటామని సీఎం జగన్, వైకాపా నేతలు పదే పదే ఊదరగొడుతూనే ఉంటారు. కానీ తాజాగా అవనిగడ్డ పరిధిలో దొంగతనం జరిగిందనే ఆరోపణలతో 3 అభాగ్యునులపై వైకాపా నేత దాడి చేశాడు. రక్తమోడేలా కొట్టినా వైకాపా నేతకు వంతపాడుతూ మహిళా ఎస్ఐ వారిని స్టేషన్లోనే విచక్షణారహితంగా చితకబాదినా పోలీసు ఉన్నతాధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు. మోపిదేవి ఎస్ఐ పద్మ తన పరిధి దాటి ఎస్టీ మహిళలపై ప్రతాపం చూపించారు. వారిని ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. దొంగతనం ఆరోపణలపై బాలిక, ఆమె బంధువులు పద్మ, రమణమ్మలను వైకాపా నేత రాజబాబు ఇంట్లో దారుణంగా హింసించి స్టేషన్కు తీసుకొచ్చి అప్పగించిన సందర్భంలో ఎస్ఐ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. బాధితులు 3 తీవ్ర గాయాలతో నడవలేని పరిస్థితుల్లో వచ్చినా ఎస్ఐ పట్టించుకోలేదు. ఎవరు దాడి చేశారు, ఎలా గాయాలయ్యాయని కనీస వివరాలను వారి నుంచి రాబట్టలేదు. పైగా అధికార పార్టీ నేత చెప్పాడని బాధితులను గొడ్డును బాదినట్లు బాదారు. బాధితులు తీవ్ర గాయాలతో ఉన్నా వారికి వైద్యం కూడా చేయించకుండా 2 రోజుల పాటు స్టేషన్ చుట్టూ తిప్పారు. స్వయంగా బాధితులే ఈ విషయాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ ప్రతినిధులకు చెప్పారు. ఈ దాష్టీకం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగుచూసినా అధికార పార్టీ నాయకుల ప్రమేయమున్నందున పోలీసులు 3 రోజులైనా కేసు నమోదు చేయలేదు.
మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పరామర్శకు ఎస్టీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, సభ్యుడు శంకర్ నాయక్ వస్తున్నారనే తర్వాతే కదలిక వచ్చింది. ఎస్ఐ పద్మను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. నిందితుల్లో ఒకరైన గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి స్రవంతిపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయినా పోలీసులు కఠినంగా వ్యవహరించలేదు. ప్రధాన నిందితుడు రాజాబాబుపై బెయిలబుల్ సెక్షన్ నమోదు చేయడంతో ఆయన రిమాండ్ను న్యాయమూర్తి తిరస్కరించగా పోలీసులు అతడిని వదిలిపెట్టేశారు. ముగ్గురు ఎస్టీ మహిళల పట్ల కిరాతకంగా వ్యవహరించిన వారిపై ఇంతటి నిర్లక్ష్యం విమర్శలకు తావిస్తోంది. దీనిని కప్పిపుచ్చుకునేందుకు పోలీసులు బుధవారం సాయంత్రం మొవ్వ న్యాయస్థానంలో సెక్షన్ 326ను చేర్చాలని హడావుడిగా మెమో దాఖలు చేశారు. ఈ కేసులో మహిళా సంరక్షణ కార్యదర్శి స్రవంతి, రాజాబాబు స్నేహితుడు బాబురావులను కూడా నిందితులుగా చేరుస్తున్నట్లు మంగళవారం రాత్రి అవనిగడ్డ డీఎస్పీ ఓ ప్రకటన విడుదల చేశారు. వీరిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. వీరికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించడం లేదని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నో సౌకర్యాలతో గుంటూరు జిల్లా మంగళగిరిలో కేంద్రం ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మిస్తే కనీస సౌకర్యమైన నీటి వసతి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. విశాఖలో తన నివాసం కోసం ప్రజాధనం 100 కోట్లు వెచ్చించి అధునాతన భవనాలు నిర్మించుకుంటున్న జగన్ రాష్ట్ర ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించే ఆసుపత్రికి నీటిని సరఫరా చేసే ప్రాజెక్టును మాత్రం పట్టించుకోవటం లేదు. విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మంగళగిరికి సమీపంలో ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మించింది. నిష్ణాతులైన వైద్య బృందం ఆధ్వర్యంలో సేవలు అందుతుండటంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రోగులు ఇక్కడకు వస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలు అందుబాటులోకి వచ్చి 4 ఏళ్లైనా ఇంకా శాశ్వత నీటి వసతి సమకూరలేదు. కేంద్రం కోట్లు వెచ్చించి ఆసుపత్రి నిర్మిస్తే దానికి నీటి వసతి కల్పించలేని దుస్థితిలో రాష్ట్రం ఉండటం రోగులకు శాపంగా మారింది. ఆసుపత్రికి సమీపంలోనే గుంటూరు వాహిని ఉంది. దాని నుంచి ఆత్మకూరు చెరువుకు నీళ్లు మళ్లించి ఆసుపత్రి అవసరాలకు పైప్లైన్ ద్వారా నీరిచ్చేందుకు చేపట్టిన పనులు నెత్తనడకన సాగుతున్నాయి. పనుల పూర్తికి నిర్దేశించుకున్న గడువును ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ పోతున్నారు. 2.50 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులకు 7.74 కోట్ల రూపాయలతో గతేడాది జులైలో టెండర్లు పిలిచారు. ఈ ఏడాది అక్టోబర్కు పనులు పూర్తి చేస్తామని గుత్తేదారు చెప్పారు. కానీ పనులు సగంలోనే నిలిచిపోయాయి. 960 పడకలతో మంజూరైన ఎయిమ్స్ లో ప్రస్తుతం 555 పడకలు ఏర్పాటు చేశారు. అయితే ఇన్పేషెంట్లుగా 300 నుంచి 400 మందికి మించి చేర్చుకోవటం లేదు. సరిపడా నీటి సౌకర్యం లేకుండా పూర్తి స్థాయిలో ఇన్పేషెంట్లను చేర్చుకుంటే ఇబ్బందులు వస్తాయని భావించి ఆ సంఖ్యను కుదించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న సీఎస్ స్థాయిలో సమీక్ష జరగ్గా అక్టోబర్ నాటికి పనులన్నీ పూర్తి చేసి ఎయిమ్స్ కు నీళ్లు అందిస్తామని అధికారులు చెప్పారు. ఆ గడువు కొద్ది రోజుల్లో ముగియనుంది. పనులు సగంలోనే ఉండటంతో వచ్చే ఏడాది ఫిబ్రవరికి గడువు పొడిగించారు. చంద్రబాబు హయాంలో ఎయిమ్స్ పనులు చాలా వేగంగా జరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయాల్సిన అన్ని పనులు చేశామని అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. తాగునీటికి సంబంధించిన పని ఒక్కటే మిగిలిందని, 4 ఏళ్లుగా పైప్లైన్ వేయలేకపోవటం బాధాకరమని అన్నారు. అంత మంచి సంస్థ వస్తానికి ముఖ్య కారణం పెద్దలు అక్కడ వెంకయ్యనాయుడు గారు సహకరిస్తాం, అక్కడ నడ్డా గారు హెల్త్ మినిస్టర్గా ఉండటం, చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగినా రాష్ట్ర ప్రభుత్వం చేసేవలసిన 12 కార్యక్రమాలు ఉన్నాయి. కాంపౌండ్ వాళ్ళు, ల్యాండ్ అలాట్మెంటు, ఎలక్ట్రిక్ లైన్స్, అట్లాంటి మొత్తం అన్ని ఆయన అధికారులని సిఎస్ని కూర్చోబెట్టి అన్నీ చేశారు. ఒకే ఒక్కటి శాంక్షన్ అయింది. కానీ డెడికేటెడ్ వాటర్ సప్లై ఫ్రమ్ కృష్ణా రివర్ టు ఇది అన్నీ ఆయన చిత్తశుద్ధితో చేయబట్టి అంత మంచి సంస్థ వచ్చింది. ఆ డెడికేటెడ్ వాటర్ సప్లై అప్పుడు శాంక్షన్ అయింది, ఇప్పుడు కూడా ఇంకా కంప్లీట్ అవ్వాల. దురదృష్టం అలా ఉంది. ఎయిమ్స్ కు నీరు అందించేందుకు గుంటూరు ఛానల్ నుంచి ఆత్మకూరు చెరువు దాకా 350 mm డయావాటర్ పైప్లైన్ పనులు పూర్తయ్యాయి. అక్కడి నుంచి ఆసుపత్రికి 250 mm డయావాటర్ పైప్లైన్ నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. ఆసుపత్రి లోపల 2.50 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో కూడిన సంపులు, నీటి శుద్ధి ప్లాంట్లకు సంబంధించి సివిల్ పనులు పూర్తవగా మెకానికల్ పనులు పెండింగ్ లో ఉన్నాయి. గుత్తేదారుకు బకాయిలు ఉండటం కూడా పనులు సకాలంలో పూర్తి కాకపోవటానికి ఓ కారణమని తెలుస్తోంది. బిల్లుల కోసం గుత్తేదారు కోర్టుకెళ్లగా 2 కోట్ల వరకు చెల్లింపులు చేశారు. ఇంకా 1 కోటి వరకు పెండింగ్ ఉంది. అనుమతుల విషయంలోనూ సమస్యలు ఎదురయ్యాయి. వడ్డేశ్వరం వద్ద
వద్ద జాతీయ రహదారి క్రాస్ చేసి పైపులు వేయాలి. వాటికి నేషనల్ హైవే అనుమతులు ఇటీవలే వచ్చాయి. కొండ పక్కన కొంతమేర పైప్ లైన్ వేయాల్సి రావడంతో పనుల నిర్వహణకు అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే కేంద్రానికి వివరాలు పంపినట్లు అధికారులు తెలిపారు. సీఎం జగన్ ఇటీవల కాలంలో అనేకసార్లు ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. అప్పుడు పైప్ లైన్ వేసుకోవటానికి అటవీ శాఖ అనుమతులు కోరితే బాగుండేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇటు ఎయిమ్స్కి పేషెంట్లు ఎంతో మంది పేషెంట్లు వస్తుంటే దీనికి 7 కోట్ల రూపాయలు కేటాయించలేని గవర్నమెంట్ ఇది. వాళ్ళకి అవసరమైతే ఎక్కడ పడితే అక్కడ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళ విలాసాలకి కావాల్సినంత డబ్బుతో విమానాల్లో వెళ్ళి పక్క రాష్ట్రం కూతురును చూసుకోవడానికి వస్తుంది, లేదంటే వాళ్ళు బాత్రూమ్లు కట్టుకోవడానికి వస్తుంది. కానీ ఇక్కడ పేద ప్రజలకు మాత్రం ఉపయోగిస్తానికి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఇవాళకి వడ్లపో నుంచి డైలీ 15 నుంచి 20 ట్యాంకర్లు నీళ్లు కొంటున్నారు. అలాంటి ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్కి ఆ మాత్రం ఒక ఇది కూడా లేదు, బాధ్యత లేదు. 7 కోట్ల రూపాయల ఖర్చుకి మా దగ్గర డబ్బులు లేవని చెప్పి ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఆపేస్తారా? ఇది చాలా అన్యాయం. త్వరగతిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎయిమ్స్ హాస్పిటల్కి మీరు వాటర్ సప్లై ఇమ్మీడియట్లీ ఇవ్వాలి. ఇవాళ మీరు 20 రూపాయల మద్యాన్ని 1000 రూపాయలు అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. మళ్ళీ అలాగే మేము ఎన్నో పథకాలు ఇస్తున్నామని చెప్పేసి మీరు ఎన్నో రకాలుగా పబ్లిసిటీ ఇచ్చి చెప్పుకుంటున్నారు. కానీ ఆ లిక్కరు మద్యం తాగి ఆరోగ్యం పాడిపోయిన వ్యక్తులు కనీసం ఆరోగ్యం బాగా చేయించుకోవడానికి ఇలాంటి హాస్పిటల్కి వస్తే కనీస సౌకర్యాలు కూడా కల్పించిన దిక్కుమాలిన పరిస్థితి ఈ ప్రభుత్వానిది. 2 కోట్ల రూపాయలను మీరు కేటాయించినట్లయితే ఇక్కడ చదువుకుంటున్నటువంటి మెడికల్ నర్సింగ్ స్టూడెంట్స్తో పాటు పేషెంట్స్ కూడాను హాస్పిటల్లో వాటర్ ఫెసిలిటీ అందించే పరిస్థితి ఉంటుంది. ఆసుపత్రిలో నీటి అవసరాలకు ప్రస్తుతం విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ల నుంచి పంపే నీటి ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ట్యాంకర్ల ద్వారా సమకూర్చుకుంటున్న నీళ్లు ఎప్పుడు అయిపోతాయో తెలియని పరిస్థితి. ట్యాంకర్ల బిల్లులు సైతం ఆసుపత్రికి భారంగా మారుతున్నాయి. ఇప్పటికే 1.5 కోటి వరకు వెచ్చించారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఎయిమ్స్ కు నీటిని సరఫరా చేసే ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రోగులు కోరుతున్నారు. వైకాపా పాలనలో దళితులు తీవ్రంగా నష్టపోయారని తెదేపా నేతలు ఆరోపించారు. వారి సంక్షేమం కోసం తెదేపా హయాంలో తెచ్చిన పథకాలను వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. జగన్ కు సామాజిక సాధికారత అంటే తెలుసా అని నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. 4.5 ఏళ్లుగా సీఎం జగన్ బడుగు బలహీన వర్గాల గొంతు నొక్కారని నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు వైకాపాకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సంబంధించి అడుగుతా ఉన్న దళిత మంత్రులు మీరు ఏం చేశారా, మీరు ఏం చేశారని చెప్తారు. రోడ్ల మీద పోయి రద్దయిన పథకాల గురించి చెప్తారా? దళిత గిరిజనులకు మీరు ఏం చేశామని చెప్తారు, దళితులకి ఏం చేశామని చెప్తారు. ఒక్క కార్యక్రమం ఉందా? మీరు చేసిన హత్యల గురించి చెప్తారా, అత్యాచారాల గురించి చెప్తారా, శిరోమండలాల గురించి చెప్తారా? ఏది చేసినా సాధికారత సాధించే దిశగా ముందుకు పోవాలంటే అదనంగా ఖర్చు పెట్టాలి. అదనంగా మీరేమిచ్చారు? ఉన్న పథకాలు రద్దు చేశారు, ఉన్న స్కీములన్నీ రద్దు అయిపోయినాయి. మీరు చేసేది ఏమీ లేదు, చెప్పడానికి ఏమీ లేదు. ఏదైతే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇచ్చినటువంటి దళితులు గొంతు కోసినందుకు మీరు సామాజిక చైతన్య యాత్రలు జరుపుతారా? 27 దళిత స్కీములు రద్దు చేసినందుకు మీకు బస్సు యాత్ర జరుపుతారా? ఈవేళ దళితులకి ఏ ముఖం పెట్టుకుని మీరు ఈ యొక్క సామాజిక చైతన్య బస్సు యాత్రలు జరుపుతారో ముందు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గల్వాలి యాత్రపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తెదేపా నేతలు తప్పుబట్టారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడంతో న్యాయం కోసం భువనేశ్వరి ప్రజల్లోకి వచ్చారన్నారు. లోకేష్ ను విమర్శించే అర్హత కొడాలి నానికి లేదని దేవినేని ఉమా అన్నారు. సీఎం జగన్ మెప్పు కోసమే నాని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఒక సింహాన్ని బంధిస్తే ప్రజల ముందుకొస్తే మీరు వణికిపోతూ భువనం మీద, బ్రాహ్మణి మీద తప్పుడు రాతలు, తప్పుడు మాటలు మరిగిస్తున్నారు. ఇవాళ కొడాలని మాట వస్తే మొన్నటి వరకు ఎన్టీఆర్ నా దేవుడు, ఎన్టీఆర్ నీకు దేవుడు అయినప్పుడు ఎన్టీఆర్ కుమార్తె దేవత కాదా? దేవుడు కూతురు దేవత కాదా? జగనాసురుడిని ఏదో ఒక రకంగా మెప్పించి మళ్ళీ మంత్రి పదవి కొట్టేయాలని నువ్వు మాట వస్తే భువనమ్మ గారి మీద, లోకేష్ బాబు గారి మీద, చంద్రబాబు గారి మీద, ఆఖరికి బ్రాహ్మణి మీద కూడా మాట్లాడుతున్నావు. ప్రస్తుత 2023-24 రబీ సీజన్ కు ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులపై కేంద్రం 22,303 కోట్ల రాయితీని ప్రకటించింది. డీఏపీ 50 కిలోల బస్తా ధరలో మార్పులు ఉండవని, ప్రస్తుతం కొనసాగుతున్న 1,350 రూపాయలకే రైతులకు అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులు బస్తాకు 1,470 రూపాయలుగా పాత ధరలకే లభ్యమవనున్నాయి.
సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బస్తా ధర సుమారు 500గా ఉండనుంది. ఎంఓపీ ధర 1700 నుంచి 1655కు తగ్గనుంది. కిలో నత్రజనిపై 47 రూపాయలు, కిలో ఫాస్ఫరస్పై 20.82 పైసలు, కిలో పొటాష్పై 2.38 పైసలు, కిలో సల్ఫర్పై 1.89 పైసలను పోషక ఆధారిత రాయితీగా కేంద్రం నిర్ణయించింది. కర్నూలులో దుర్గామాత నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అమ్మవారి నిమజ్జనోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రాజకీయ నేతలు పాల్గొని జ్యోతులను వెలిగించారు. నిమజ్జనోత్సవంలో గంగా హారతి, సాంస్కృతిక కార్యక్రమాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం సంకల్భాగ్ వద్దనున్న తుంగభద్ర నదిలో దుర్గామాత నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. కర్ణాటక చిక్బళ్ళాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 12 మంది మృతి చెందారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్ చెప్పండి. కర్ణాటక రాష్ట్రంలోని చిక్బళ్ళాపూర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంటే దసరా పండగ ముగించుకొని గోరెంట్ల మండలం నుంచి కర్ణాటక రాష్ట్రానికి వెళ్తున్న టాటో సుమో నిలబడి ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం జరిగింది. విపరీతమైన తెల్లవారుజామున విపరీతమైన పొగమంచు కారణంగా ఉదయం వరకు దాదాపు 7:30-8 వరకు ఈ పొగమంచు విపరీతంగా అలుముకుంది. దీంతో ఆగి ఉన్న లారీ కనిపించకపోవడంతో ఈ టాటో సుమో వెళ్లి ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం జరిగింది. ఈ టాటో సుమోలో దాదాపు 14 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. 14 మందిలో 12 మంది మృతి చెందినట్లు చెప్తున్నారు. ఒకరి పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా చెప్తున్నారు. ఈ 12 మంది మొత్తం ఈ టాటో సుమోలో వెళ్తున్న 14 మంది కూడా గోరెంట్ల మండలం నుంచి, అంటే మామూలుగా ప్రతిరోజు గోరెంట్ల మండలం నుంచి గోరెంట్ల నుంచి బెంగళూరుకు నిత్యం ఈ జీపులు ప్రయాణికులను తరలిస్తూ తిరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది వలసలో వెళ్లి పండగకు వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్తున్న క్రమంలో, రెండోది రోజు అంటే దినవారీ కూలీ పనికి వెళ్తున్న వాళ్ళు కూడా ఈ జీప్ లో ఉన్నట్లు తెలుస్తా ఉంది. మొత్తం మీద 12 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి అయితే ఆ జీపు బయలుదేరిందో గోరెంట్ల మండల కేంద్రం నుంచి అక్కడి నుంచే వీళ్ళు ఎక్కినట్లు తెలుస్తా ఉంది. ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.